శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వివిధాకార ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 401వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వివిధాకారాయ నమః అని చెప్పాలి. వివిధ అంటే వివిధములైన అని అర్థం. ఆకార అంటే ఆకారములతో నుండినది అని అర్థం. ఇంతకు ముందు నామం అయిన వ్యాపిని యొక్క లక్షణంతో వివిధ ఆకారాలతో వివిధ రూపాలతో స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అమ్మవారు రూపొందుతుంది కాబట్టి వివిధాకార అయింది. అన్ని ఆకారాలలో ఉండేది అయ్యవారే అయినా ఆకారాలన్నీ అమ్మవారే. వివిధములైన ఆకారములతో వ్యక్తమగునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విద్యా స్వరూపిణి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 402వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విద్యా స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. విద్య అంటే విద్యకు సంబంధించిన భాగమును అని, అవిద్య అంటే అవిద్యకు సంబంధించిన భాగమును అని, స్వరూపిణి అంటే తన రూపముగా కలది అని. అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి విద్యాస్వరూపిణి అంటే సబబుగా ఉంటుంది కదా అని అనిపించడం సముచితమే. కానీ వ్యాపనశీల లక్షణం కలిగిన అమ్మవారు వివిధ ఆకారాల్లో పంచభూతాత్మకమైన ప్రపంచంగా రూపొందుతున్నప్పుడు అలా వ్యక్తమైన వాటి ఆకారాలు, రూపాలు, నామాలు ఇవన్నీ ఆవిడ అసలు తత్వానికి సంబంధించినవి కావు. వివిధ పదార్థాలతోనూ వస్తువులతోనూ జీవులతోనూ కలగాపులకంగా ఉండే ప్రపంచంలో తికమక పడకుండా ఉండాలంటే వేటి ఆకారాలు వాటికి, వేటి రూపాలు వాటికి, వేటి నామాలు వాటికి ఉంటేనే వీలుగా ఉంటుంది. ఈ ఆకార రూప నామాలు అవిద్యకు సంబంధించినవి. ఎందుకంటే అవి మన సదుపాయం కోసం ఏర్పాటు చేసుకున్నవే కానీ పుట్టుకతో లేనివి. ఇవన్నీ సాపేక్షకములే అంటే రిలేటివ్ అన్నమాట. అన్నింటిలోనూ ఉంటూ అన్నింటికి అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు. అవిద్య చేత లోక వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతుంది. విద్య జంతు కక్ష్య నుండి విముక్తి కలిగించడానికి అవసరమయ్యేది. అవిద్య అంటే భవబంధాల్లో ఇరుక్కునేటట్లుగా చేసేది. భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెంటి అవసరం ఉంది. అందుకనే అమ్మవారు ఈ రెంటి రూపంగా ఉంటుంది. లింగ పురాణంలో జ్ఞానం గురించి చెప్పబడుతుంది. భ్రాంతి, విద్య, పరము అని 3 విధాలుగా జ్ఞానం ఉంటుందని, వీటిలో సంసారంలో బంధించే జ్ఞానాన్ని భ్రాంతి అని, సంసారాన్ని వదిలించే జ్ఞానాన్ని విద్య అని, స్వరూప జ్ఞానం లేదా ఆత్మజ్ఞానాన్ని పరము అని అంటారు. ఈ 3 రకాల జ్ఞానం అమ్మవారి స్వరూపమే. ఈ నామం పరావర యోగాన్ని సూచిస్తుంది. కాలము, ప్రజ్ఞ లేదా ఆత్మల కలయికకు సంబంధించినదే ఈ పరావర యోగం. ఈ యోగంలో యోగాభ్యాసం లేదా సాధన మొదటి మెట్టు. యోగ జీవనం అంటే జీవితం యోగం అవ్వడం 2వ మెట్టు. ఈ యోగ ఫలితంగా మృత్యువును దాటడం, అమృతత్వాన్ని పొందడం అనే 2 సాధింపబడతాయి. విద్యలతో కూడిన జ్ఞానమును తన స్వరూపంగా కలిగినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది ఇది అమ్మవారి 16 అక్షరాల నామం. ఇది 403వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః అని చెప్పాలి. మహాకామేశ అంటే మహాకామేశ్వరుని అని అర్థం. నయన అంటే కన్నుల నెడు అని అర్థం. కుముద అంటే కలువ పువ్వులకు అని అర్థం. ఆహ్లాద అంటే ఆనంద వికాసమును కలిగించు అని అర్థం. కౌముది అంటే వెన్నెల వెల్లువ అని అర్థం. కలువ పువ్వులు ఆనందంతో వికసించాలంటే వెన్నెల వాటిపై విరజిమ్మబడాలి. అమ్మవారి వదనం శరత్కాల పూర్ణిమ చంద్రుడే. మరి అటువంటి అమ్మవారు తన వదన చంద్రునితో వెన్నెలలు విరజిమ్ముతూ మహేశ్వరుని కన్నుల కలువలకు మహదానందాన్ని కలుగజేయదా? పంచభూతాలతో అవసరం లేకుండానే మహాకామేశునికి తన కళ్ళు తనలోంచే పుడతాయి. అవి తెరుచుకుంటూ మూసుకుంటూ ఉన్నప్పుడల్లా ఆకాశమంతా పూర్ణగోళంగాను శూన్యగోళంగాను తారుమారుతూ ఉంటుంది. ఇది ఒక విశిష్టమైన స్పందన లక్షణం.
ఆకాశం ఇలా పూర్ణగోళంగా ఉన్నట్లు కనిపించి శూన్యగోళంగా అనిపించే లక్షణం, నిజంగా అస్సలు అక్కడ ఆకాశగోళం ఉండే లక్షణం, ఈ రెండు లక్షణాలు కలిపి సత్యమవుతుంది. ఈ విషయమే తైత్తిరీయంలో సత్యం చానృతం చాపి సత్యమభవత్ అని చెప్పబడింది. ఈ రెండు లక్షణాలు కామేశునికి చంద్రుడు సూర్యుడు అనే ఆయన రెండు కళ్ళుగా చెప్పబడ్డాయి. ఆకాశగోళం పూర్ణంగా కనిపించి శూన్యంగా అనిపించే లక్షణం చంద్రుడికి సంబంధించినది. పూర్ణిమ అమావాస్యల లక్షణం ఇది. ఇక నిజంగా అక్కడ ఆకాశగోళం ఉన్న లక్షణం సూర్యుడికి సంబంధించినది. ఈ నామంలో నయన పదానికి నడిపేది అనే వ్యుత్పత్తిలో విశిష్టమైన అర్థాలున్నాయి. నడిపించేది అంటే మన నుండి బయటకు, బయట నుండి మనకు, ఈ రెండు మార్గాల ద్వారా కూడా అని గుర్తుపెట్టుకోవాలి. అధోగతి పాలు కాకుండా నడిపించేది నయనం, అవతల ఉన్న దాన్ని మన వైపుకు తీసుకువచ్చేది నయనం. అసలు ఈ నయనం ఏమిటి? సూర్యుడిని చూడ్డానికి గాను కొంత సూర్యరశ్మి ఒక సాధనంగా మారితే ఆ సాధనాన్ని నయనము అనవచ్చు. ఎందుకంటే ఆ సూర్యుడిని మన దగ్గరకు తీసుకురావడంలో, అంటే చూడగలిగేటట్టు చేయడంలో ఉపయోగపడింది కాబట్టి. దీన్ని బట్టి నయనము అంటే సూర్యరశ్మితో చేయబడిన ఒక సాధనం అని అర్థమవుతుంది కదా. అందుకే వెలుగు లేకపోతే ఈ నయనం పనిచేయలేదు. ఈ నామంలో కుముద పదానికి కూడా విశేష అర్థం ఉంది. భౌతిక సృష్టి వల్ల ముందుగా సంతోషంతో సుళ్ళు తిరుగుతూ ఉండేది భూమి. ఇలా సంతోషం సుళ్ళు తిరుగుతూ ఉండే లక్షణాన్ని కుముదము అన్నారు. కు అంటే భూమికి వచ్చే అని అర్థం, ముదము అంటే సంతోషము అని అర్థం. ఇది అష్టదిగ్గజాల్లో ఒకటి. దీన్నే విజ్ఞాన శాస్త్రంలో తన చుట్టూ తాను తిరగడం మూలంగా భూమికి వచ్చే అపకేంద్ర బలం అంటారు. దిగ్గజము అంటే దిశాబలం అని అర్థం. గజము అంటే గా మన వలన, జా పుట్టేది అని అర్థం, అంటే బలం అని అర్థం. ముందు చెప్పిన నయన కుముద పదాల విశిష్ట అర్థాలను సమన్వయించుకుంటే మహాకామేశ నయన, కామేశ్వరునికి చూపు ద్వారా అని. కుముద అంటే భూమి ఆనందానికి అని. ఆహ్లాద కౌముది అంటే ఆహ్లాదకరమైన వెన్నెలగా నున్నది అనే ఇంకొక అర్థం ఈ నామానికి వస్తుంది. సృష్టిపరమైన విషయాలు లేదా అమ్మవారి అయ్యవారి దాంపత్య విషయాలు వచ్చినప్పుడు అమ్మవారిని కామేశ నామంతోనే వ్యాసుల వారు చెప్పారు అని గ్రహించవచ్చు. అయ్యవారి ఈ కామేశ నామం తాలూకు అస్త్రంతోనే శూన్యకా నగరంతో సహా భండాసురుడు నిశ్శేషంగా దహింపబడ్డాడని కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అనే నామం తెలుపుతుంది. అంటే కామేశుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం. కామేశుని బ్రహ్మజ్ఞానిగాను, కౌముదిని జ్ఞానంగాను సమన్వయపరుచుకుంటే ఇంకో అర్థం వస్తుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. మహాకామేశుని కన్నుల కలువలకు ఆహ్లాద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ అని, కామేశుని చూపు ద్వారా భూమి ఆనందానికి కారణమైన ఆహ్లాదకరమైన వెన్నెల వెల్లువ అని, కామేశుడను జిజ్ఞాసువునకు సంతోషమును కలుగుజేయు జ్ఞాన స్రవంతి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతతి. ఇది అమ్మవారి 16 అక్షరాల నామం. ఇది 404వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతత్యే నమః అని చెప్పాలి. భక్త అంటే భక్తులా అని, హార్ద అంటే హృదయగతమైన అని, తమః అంటే అంధకార అజ్ఞానమును అని, భేద అంటే భేదించునట్టి అని, భానుమత అంటే కాంతితో కూడిన అని, భాను సంతతి అంటే సూర్యకిరణ పుంజము అని. తనను నమ్మిన వారి అజ్ఞానాంధకారమును పారద్రోలి వారిని ప్రజ్ఞావంతుల్ని చేయడంలో అమ్మవారు సూర్యుల వరస లేదా సూర్యుని అఖండ కిరణ పుంజము వంటిది. చీకటి కంటికి కనిపించదు. అటువంటి చీకటిని మన కంటికి కనపడే సూర్యుడు పోగొట్టగలడు. వాస్తవానికి మనకు సూర్యుడు అంటే తెలీదు. సూర్యుడు ఎలా ఉన్నట్లు కనపడుతున్నాడో తెలుస్తుంది అంతే. అలా మనకు ఉన్నట్లు కనపడేదాన్ని మనం సూర్యుడు అంటున్నాం, కానీ అసలు సూర్యుడిని కాదన్నమాట. ప్రేమ విషయం కూడా అంతే. ప్రేమను కలుగజేసే వస్తువును చూసి ప్రేమ అంటున్నాం, కానీ అసలు ప్రేమను ప్రేమ అనడం లేదు. మనలో ఉండే జ్ఞానంకు సంబంధించిన వివిధమైన వెలుగు పొరలు ఇక్కడ చూపబడ్డాయి. ఆ పొరలు రకరకాల పేర్లతో పిలువబడతాయి. ఇందులో మొదటిది కంటికి కనపడే వెలుగు, ఫిజికల్ లైట్ అన్నమాట.
రెండవది రక్తజనిత శక్తి కక్షకు సంబంధించిన వెలుగు, దీన్ని వైటల్ లైట్ అంటారు. మూడవది మనోసంబంధమైన వెలుగు, దీన్ని మెంటల్ లైట్ అంటారు. నాలుగవది బుద్ధికి సంబంధించిన వెలుగు, ఇంటలెక్చువల్ లైట్ అంటారు. ఐదవది హార్దమైన వెలుగు అంటే లైట్ ఆఫ్ హార్ట్ అని అర్థం. అమ్మవారు అనే భానుకిరణ పుంజము కేంద్రంలో ఉండే హార్దమైన వెలుగు పొర దాకా దూసుకుని వెళ్ళి అక్కడ పెద్ద వెలుగునిచ్చే దీపాన్ని అంటే ఫ్లడ్ లైట్ని వెలిగిస్తుంది. దాంతో అన్ని పొరలు ప్రకాశవంతమై అజ్ఞానం పటాపంచలవుతుంది. బయటి పొరలు సర్దుబాటు చేస్తే లోపల చీకటి పోదు, లోపల సర్దుబాటు జరిగితే బయట దానంతట అదే సర్దుబాటు అవుతుంది. భక్త హార్ద తమస్సులను భేదించడం సూర్యునికి సాధ్యం కాదు, అమ్మవారికే సాధ్యం. మన లోపల నుండి మనకు వెలుగునిచ్చే ప్రజ్ఞానోపదేష్ట అమ్మవారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. భక్తుల హృదయగతమైన అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వారిని ప్రజ్ఞానవంతుల్ని చేసే మహాకాంతివంతమైన మధ్యందిన మార్తాండ శ్రేణి వంటిది లేదా మార్తాండ అఖండ కిరణపుంజము వంటిది అని, మన లోపల నుండి మనకు జ్ఞాన కాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞాన ప్రకాశోపదేశికురాలు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శివదూతి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 405వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శివదూత్యై నమః అని చెప్పాలి. శివదూతి అంటే శివుని వద్దకు పంపిన దూతిక అని అర్థం. ఈ శివదూతి నామం మొదలు సూక్ష్మరూపిణీ నామం దాకా ఉండే నామాల్లో ఉత్తమోత్తమమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది. అమ్మవారు తన భక్తులందరినీ భవబంధ విముక్తులను చేసి వారికి ముక్తిని సంప్రాప్తింపచేస్తుంది. సాధనలో తను అనుసరించిన మార్గాన్ని తన భక్తులకు కూడా అనుసరింప చేయడం కోసం ముందుగా శివభక్తిని వారిలో కలుగజేస్తుంది. ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుని సాన్నిధ్యాన్ని తత్ఫలితంగా ముక్తిని పొందుతారు. వెన్నెముకలోని ప్రధాన నాడులలో పింగళా నాడి స్థూలం నుండి సూక్ష్మానికి సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుంది. అంటే ఇది సూర్యాత్మకం. మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన ఈ పింగళా నాడి ద్వారానే జరుగుతుంది. అలాగే భక్తునిలో శివపరభక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది. ఈ శివపరమైన భక్తినే శివదూతి నామంతో సంకేతించారు. ఈమె ద్వారానే శుభకరమైన మంచి విషయాలు భక్తులు తెలుసుకుని ఆచరించి చివరకు శివ సాన్నిధ్యాన్ని పొంది ముక్తులవుతారు. శుక్లపక్ష సప్తమికి చెందిన నిత్యాదేవత స్వరూపంగా ఉండే అమ్మవారిని కూడా శివదూతి అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. శివపర భక్తిని సూచించు అమ్మవారి రూపము అని, శుక్ల సప్తమికి చెందిన నిత్యాదేవత స్వరూపము అని, పింగళా నాడికి సమన్వయ స్వరూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.